దేవుడు మిద్యాను వనంలో ఉన్న మోషేను దర్శించాడు. హోరేబు పర్వతంపై మండుచున్న పొదలో నుండి దేవుడు మోషేతో మాట్లాడాడు. నా ప్రజలు వెట్టి చాకిరి చేస్తూ శ్రమలు అనుభవించడం నేను చూశాను. వారిని విడిపించాలని తీర్మానం తీసుకున్నాను. వారు చేసిన ప్రార్థనను నేను విన్నాను. కాబట్టి నా ప్రజలను విడిపించటానికి నిన్ను ఐగుప్తునకు పంపబోతున్నాను అని మోషేతో చెప్పినప్పుడు మోషే దేవునికి 5 సాకులు చెప్పాడు. మొదటిగా, నేను ఏపాటివాడిని? నిర్గమకాండం 3వ అధ్యాయం 11వ వచనం. రెండవదిగా, నాకు నువ్వు ఎవరో, నీ పేరేమిటో తెలియదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 13వ వచనం. మూడవదిగా, వారు నన్ను నమ్మరు. నిర్గమకాండం 4వ అధ్యాయం 1వ వచనం. నాలుగవదిగా, నాకు ఎలా మాట్లాడాలో తెలియదు. నిర్గమకాండం 4వ అధ్యాయం 10వ వచనం. ఐదవదిగా, నాకు బదులుగా వేరే వారిని పంపించు. నిర్గమకాండం 4వ అధ్యాయం 13వ వచనం.